బ్రహ్మాండం మనకు తెలిసిన రూపంలో ఇంకా అవతరించలేదు. గత కల్పానికి సంధ్యావేళలో సర్వసృష్టినీ కమ్ముకున్న ఒక మహాశూన్యం మాత్రమే వ్యాపించి ఉంది. ఆ నిశ్శబ్దంలోనే త్రిమూర్తులలోని ఇద్దరు, సృష్టికర్త బ్రహ్మ మరియు పరిరక్షకుడు విష్ణువు, తమ అహంకారాల మధ్య ఘర్షణకు దిగారు. ఆ ఘర్షణ కొత్తగా పుట్టబోయే లోకాలను కూడా కంపించేలా చేసింది. సర్వసృష్టికీ మూలం నేనే, నేను ఈ విశ్వానికి తండ్రిని అని 4 ముఖాలు గర్వంతో ప్రకాశిస్తూ బ్రహ్మ ప్రకటించాడు. శేషనాగంపై శయనించి ఉన్న విష్ణువు ప్రశాంతంగా కాని దృఢమైన స్వరంతో స్పందించాడు. బ్రహ్మా, నీవు మరచిపోయావా? నా నాభి నుండి పుట్టిన కమలంలోంచే నీవు జన్మించావు. ప్రతి ప్రాణిలోని శ్వాసను నిలబెట్టేది నేనే. వాదం క్రమంగా దేవలోక యుద్ధంగా మారింది. మహా ఆయుధాలు పైకెత్తబడ్డాయి. వారి కోపాగ్ని సృష్టి ఆరంభమయ్యేలోపే విశ్వాన్ని దహించివేయబోతున్నట్టు అనిపించింది. దేవతలందరూ భయంతో వణికిపోయారు. అహంకార యుద్ధంలోనే బ్రహ్మాండం అంతమవుతుందనిపించింది. అంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక మహాకాంతి మెరుపులా ప్రబలింది. బ్రహ్మ మరియు విష్ణువుల మధ్యలో ఒక స్తంభం ఉద్భవించింది. అది అగ్నిస్తంభం. అది ఆకాశాలను చీల్చుతూ పైకి వెళ్ళింది. భూగర్భపు అగాధాలను తాకుతూ లోతుకు దిగింది. అది వేడి కాదు, చల్లదనం కూడా కాదు. కాని కోటి సూర్యుల కంపనంతో హమ్మని మ్రోగింది. ఆ స్తంభానికి పై చివరు కనిపించలేదు. క్రింద మూలం కూడా కనిపించలేదు. దేవతల దివ్యజ్ఞానానికే అందని ఒక రహస్యంగా నిలిచింది. దీని అంతాన్ని కనుక్కుందాం అని విష్ణువు ఆహ్లాదంతో కాని ఆశ్చర్యంతో అన్నాడు. ఈ కాంతిస్తంభానికి అంతాన్ని ఎవరు కనుగొంటారో వారే పరమేశ్వరుడని ప్రకటిద్దాం. విష్ణువు మహావరాహరూపం ధరించాడు. ఇనుప దంతాలతో భూమిని చీల్చుకుంటూ లోతుల్లోకి దూసుకుపోయాడు. రాయి, నీరు, పాతాళలోకాల నిశ్శబ్దాన్ని దాటి ప్రయాణించాడు. 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు గడిచాయి. అయినా స్తంభపు మూలం కనిపించలేదు. ఎంత లోతుకు వెళ్ళినా స్తంభం ఇంకా దిగువకే కొనసాగింది. అదే సమయంలో బ్రహ్మ హంసరూపం ధరించాడు. దివ్యబలంతో రెక్కలు కొట్టి ఆకాశంలోకి ఎగిరాడు. నక్షత్రాలను దాటి, గెలాక్సీలను దాటి, లోకాల సరిహద్దులను దాటి పైకి ప్రయాణించాడు. యుగాలు గడిచాయి. కాని స్తంభపు శిఖరం ఇంకా పైకే సాగుతూ అతని ప్రయత్నాన్ని వ్యంగ్యంగా చూసింది. లోతుల్లో విష్ణువుకు సత్యం బోధపడింది. తనకు తెలిసిన జ్ఞానానికి హద్దుందని గ్రహించాడు. అలసిపోయి వినయంతో మొదటి స్థానానికి తిరిగి వచ్చాడు. కాని బ్రహ్మ ఓటమిని ఒప్పుకోలేకపోయాడు. ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు అతనికి ఒక కేతకి పువ్వు కిందకు పడుతూ కనిపించింది. నీవెక్కడి నుండి వస్తున్నావు అని బ్రహ్మ అడిగాడు. ఈ స్తంభశిఖరం నుండి పడుతున్నాను అని ఆ పువ్వు చెప్పింది. అదే క్షణంలో బ్రహ్మ మనసులో మోసం పుట్టింది. ఆ పువ్వును తప్పుడు సాక్ష్యం చెప్పమని ఒప్పించాడు. తిరిగి వచ్చి విష్ణువుతో ఇలా అన్నాడు: నేను స్తంభశిఖరాన్ని చేరుకున్నాను. ఈ పువ్వే నా సాక్ష్యం. ఆ అబద్ధం వెలువడిన క్షణమే అగ్నిస్తంభం భయంకరంగా గర్జించింది. ఆ శబ్దానికి దేవతల హృదయాలే స్తంభించిపోయాయి. ఆ స్తంభం మధ్యనుంచి చీలిపోయింది. అగ్నిజ్వాలల మధ్యనుండి శ్రీశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఒక సాధారణ రూపంలో కనిపించలేదు. ఆయనే అగ్ని. అయినా ఆయనకు రూపమూ ఉంది, రూపం లేనితనమూ ఉంది. ఆయన విష్ణువును చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు: విష్ణువు, నీవు సత్యాన్ని ఒప్పుకున్నావు. నీ జ్ఞానానికి హద్దున్నది తెలుసుకున్నావు. అందుకే నీవు ప్రతి ఇంట్లో పూజింపబడతావు. తరువాత బ్రహ్మవైపు కఠినంగా చూశాడు. అబద్ధం పలికిన కారణంగా నీవు అరుదుగా మాత్రమే పూజింపబడతావు. బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ అహంకారాన్ని విడిచి నమస్కరించారు. ప్రభూ, ఈ రూపం ఏమిటి అని అడిగారు. శివుడిలా పలికాడు: ఈ అగ్నిస్తంభమే లింగం. అదే నా నిజస్వరూపం, నిర్గుణతత్వం. నాకు ఆరంభం లేదు, మధ్యం లేదు, అంతం లేదు. భక్తులను మార్గనిర్దేశం చేయడానికి నేను మానవరూపం ధరిస్తాను. కాని లింగమే నా అత్యంత శక్తివంతమైన చిహ్నం.
సృష్టి మొదలయ్యే బిందువును, అంతా లయమయ్యే స్థలాన్ని అది సూచిస్తుంది. ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి శివుడు ఆ అనంత అగ్నిస్తంభాన్ని చిన్న రాతి రూపంగా సంకోచించాడు, మనుషులు తాకి పూజించగలిగేలా. అదే మొదటి జ్యోతిర్లింగం. ఓం నమః శివాయ.